మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మనం అందరం కలిసి ఒక మాట చదువుకుంటాం. 28, 29 మనం 30 కూడా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, వాళ్ళు చేసి శిక్షాన్ని ఎందువలనే మీరు అనేక బలహీనలు రోగులే ఉన్నారు, చాలా మంది అయితే మనం విమర్శించుకునే తీర్పు పొందకపోవడము. పౌలు కొరింథీ యొక్క సంఘానికి చెప్తున్న మాట ఏంటి కాబట్టి పౌలుకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు తాను కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడే, తర్వాత వ్యతిరేకమైన పనులు సాగిస్తూ వచ్చిన వాడే, అంతేకాకుండా వ్యతిరేక స్వభావం కలిగినటువంటి సౌలుగా ఉన్నప్పుడు దేవుడు కోరుకొని పౌలుగా చేసుకున్నాడు. పౌలుగా చేసుకున్న తర్వాత తాను అనేక పత్రిక రాస్తూ వచ్చినాడు. పౌలుగా చేయబడిన తర్వాత దేవుని పరిచయం చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. పౌలుగా చేయబడిన తర్వాత యేసు ప్రభువును పోలి నడుచుకుని కాబట్టి నన్ను పోలి నడవండి అని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. ఒక 3 విషయాలను బైబిల్ గమనిస్తే కనుక మనము ఎలాగా ఉండాలి లోకంలో. మొట్టమొదటి పరిశుభ్రపరచబడిన మనము, ప్రభువును ఆరాధించిన మనము, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనము, సమాజంలో యేసు ప్రభువును సొంత రక్షకులను అంగీకరించి ప్రభు రాజ్యం కొరకై సిద్ధపడుతున్న మనం ఈ భూమి మీద ఎలాగ ఉండాలి, ఎలాగ జీవించాలి అనే సత్యాన్ని మనం బైబిల్లో కొన్ని విషయాలు మాత్రమే చూద్దాం. రండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక చదువుని 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండు చాలు. కాబట్టి ప్రభువును ఆరాధించిన మనము, ప్రభువును స్తుతించిన మనము, ప్రభువును ఘనపరిచిన మనము, ప్రభు రాజ్యంపై భూమి మీద సీయోనులో దేవుని సంగమంతో వాక్యం చేత కట్టబడుతున్న మనము ఎలాగ ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవునికి ఏమన్నా లోబడి ఉండాలి. 3 విషయాలు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, బలవంతులై ఉండాలని ఈ 3 విషయాల్లో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఇక్కడ యాకోబు పత్రికలో చెప్తున్న మాట ఏంటి, దేవునికి మనము లోబడి ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు కూడా తండ్రికి లోబడి ఆయన ఇష్ట ప్రకారం భూమికి వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు బాహ్యంగా చూస్తే, భౌతికంగా చూస్తే అధికారులకు చిన్న ఉద్యోగం ఏం చేస్తారట, లోబడతారు. లోబడతారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎం తర్వాత అతని కంటే పైన వారికి ప్రైమ్ మినిస్టర్కు లోబడతాడు, చీఫ్ మినిస్టర్కు కింద మంత్రులు లోబడతారు, మంత్రులకు ఎమ్మెల్యేలు లోబడతారు, ఎమ్మెల్యేలు చెప్పండి ఏమంటా పిఏలు, తర్వాత కింద లోబడతారు, నాయకులకు లోబడతారు. అంటే కిందికి వచ్చిన చెప్పండి ఒక అంతస్తు పెరుగుతుంది ఏమంట పై వాళ్ళకు లోబడతారు. ఇప్పుడు మనము ఆత్మీయంగా గమనిస్తే కనుక మనము ఎవరికి లోబడి ఉండాలి చెప్పండి. ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలా? ఎవరికి లోబడద్దా? రైట్, పెద్దలకు లోబడాలా, భర్తకు లోబడాలా, మనకంటే పైవారికి లోబడాలా, అధికారులకు లోబడాలా? సరే, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ మనము దేవునికి లోబడుట, దేవునికి లోబడితే ఎలాగ ఉండాలి? మనం దేవునికి లోబడి విధేయత కలిగి ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? బహుశా ఇప్పుడు రూత్ అనుకోండి, చేద్దు ఎగ్జాంపుల్ చెప్తున్నా. రూతు ఎవరికి లోబడింది? అత్తగా. రూతు దేవునికి అత్త చెప్పినట్లు చేశాడు. అంటే రూతు ఎవరిని చూసి నేర్చు చెప్పండి? నయ్యం చూసి ఎవరు దేవునికి నేర్చుకుంది. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. దేవుడు పిలిచినప్పుడు వెంటనే ఏమంటా లోబడ్డాడు. అబ్రహామా ఏమని చెప్పండి? ఆది కారణం
12వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నాడు? ఆదికాండం మొదటి అధ్యాయం 12వ వచనం. నువ్వు లేచి ఆదికాండం నీ తండ్రి నుండి బయలుదేరి నేను మీకు చూపించు దేశములకు, అంటే ఇప్పుడు చూడండి, నేను నీకు చూపించేప్పుడు దేశం అంటే అబ్రహాము ఏ దేశం చూపెట్టాడు? ఏం చూపెట్టాడు? నేను నీకు చూపించేప్పుడు దేశం. అబ్రహాము దేనిపైన దృష్టి కలిగి ఉన్నాడు అని హెబ్రీ పత్రిక వస్తే, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకై అబ్రహాము ఏం చేసినప్పటి ఎదురు చూస్తా ఉన్నాడు. అంటే చూడండి, అబ్రహాము ఎటువంటి దృష్టి కలిగి ఉన్నాడు? దేవునికి లోబడినవాడు, దేవుని మాట విన్నవాడు. ఆ అబ్రహాము యొక్క గురి, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క భక్తి దేనిపైన ఆధారపడి ఉంది అంటే కనుక అబ్రహాము పునాదుల పట్టణం కొరకై అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ పట్టణము ఎలాంటిది? ఆ పట్టణం ఎటువంటి మహత్యం ఉన్నది? ఆ పట్టణం లేచిత కట్టబడుతూ వచ్చింది. ఆ పట్టణము ఎలా కట్టబడుతూ వచ్చింది? వైడూర్యము, కెంపు, గోమేధము, పుష్పరాగ, పద్మరాగము, యమున, పచ్చ, ఇంకా నానావిధ రత్నముల చేత అలంకరించబడిన పట్టణము కొరకై అబ్రహాము ఏమంట ఎదురు చూస్తా ఉన్నాడు. అంటే భౌతిక సంబంధమైనటువంటి అబ్రహాము ఏది చూడకుండా తన దృష్టి అంతా కూడా చెప్పండి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంట? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. లోబడి ఉండటం వచ్చే ఆశీర్వాదం ఏంటి? రండి, కీర్తన గ్రంథం 138వ అధ్యాయం చూడండి. మనం లోబడి ఉంటే దేవుడి 138 వచనం, యెహోవా మహోన్నతున దేవుడు. కాబట్టి ఏం చేస్తారు చెప్పండి? మన దీనులను లక్ష్య పెడతాడు. ఇది మనం రోజు చూసుకుంటాం. కాబట్టి యెహోవా మహోన్నతుడు, ఆయన దీనులు ఏమంటా? కాబట్టి నువ్వు లోబడి ఉంటే గనుక, నువ్వు దీనత్వం కలిగితే గనుక దేవుడు ఏమని దీనులను లక్ష్య పెడతాడు. నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. యెహోవా రెక్కల కింద ఆమె సురక్షితంగా ఉండటకు వచ్చింది. అంటే దీన మనసు కలిగింది, విధేయత కలుగుతూ వచ్చింది. కాబట్టి మనకు విధేయత, దీనత్వము, తగ్గింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. జయరాజన్న శాసనంలో ఒక మాట చెప్తూ వచ్చినాడు. అంటే తగ్గింపు లేకపోతే ఎటువంటి రోషం ఉంటుంది, ఎటువంటి పట్టుదల ఉంటుంది. చాలా మంది కొంచెం మొండిగా ఉంటారంట. దీనులుగానే చేయబడదు, దీన మనసే రాదు. ఎందుకు చెప్పండి? తగ్గింపే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించడం వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం అందరం తగ్గించుకోవాలా. దీన మనస్సు అనేటువంటి వస్త్రం మనము ధరించుకోవాలా. దీనులుగా చేయబడాలా. దీనులకు దేవుడు అండగా ఉంటాడు. కాబట్టి ఒక భార్య భర్తలు ఉన్నారంట, ఇద్దరు చెప్పుకుంటే భవిష్యత్తు మనం చెప్తా ఉన్నాం. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. అయితే వారు ఏం చేశారు? ఇంకా ఏమండి పుల్లలు లేవు, తీసుకుపోయి పుల్లు తీసుకురాబోని చెప్తుంది భార్య. ఎవరికి? భర్త. అయినా అక్కడ వెళ్ళి కొన్ని పుల్లు తీసుకొచ్చినాడు. పాతకాలం చెప్పండి, గ్యాస్ ఉన్నాయా? లేవు. గ్యాస్ లేవు, ఏమి లేవు. నేను ట్రైనింగ్ అయిపోయినాక సంఘానికి పంపించినప్పుడు నాకు కిరోసిన్ స్టవ్ వచ్చాను. గ్యాస్ స్టవ్ కూడా లేదు, కిరోసిన్ స్టవ్. అసలు కిరోసిన్ బాగా దొరికేది కాదు. ఒకసారి గ్యాస్ కిరోసిన్ కూడా అయిపోయింది, అన్నం కూడా ఉండదగ్గర. అది మంటిస్తే కనుక ఎర్రగా మండి మొత్తం కాలిపోయింది. ఏం లేదు, కిరోసిన్ నీళ్ళు వేయాలని మనం చెప్పండి. అప్పుడే చెప్పండి, ఆ పుల్లలు తీసుకొచ్చుకొని అన్నం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక ఈ యొక్క భర్త ఆ పుల్లలు తీసుకురాడుకుంటే అట్లా తీసుకొచ్చినాడు. తీసుకొని కొన్ని పుల్లలు తీసుకొచ్చినాడు. పుల్లలు తీసుకొచ్చిన తర్వాత తన భార్య ఆ యొక్క పిండి పిసికి రొట్టెలు కాల్చింది. 5 రూపాయలు. 2 రూపాయలు 5 రూపాయలు అయిన తర్వాత ఇవంటా ఉంది, ఏమండి నాకు 3 నీకు 2 అని చెప్పింది. ఎవరు? భార్య. ఎందుకమ్మా అంటే కనుక నేను కష్టపడి కాల్చింది కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నాకు 3 నీకు 2 అని చెప్పింది. లేదు, నేనేమో చెప్పండి, బయటికి వెళ్ళాను, ఎండకి వెళ్ళాను, ఉల్లో కొట్టు పూసుకున్నా, నాకు కొట్టేటప్పుడు కంప ఎరిగింది, నేను బాగా కష్టపడ్డాను, నాకేమంటా నాకు 3 నీకు. సరే పంది వేసుకున్నాను. ఎవరు? ఇద్దరు భార్య పంది వేసుకున్నారు.
సరే ఇప్పుడు ఏం చెప్పండి, ఇప్పుడు మనం పండుకుందాము. ఎవరు ఇంట్లోకి కుక్క వచ్చినా మనుషులు వచ్చినా ఎవరు పిలిచినా పలికేదే లేదు, మౌనంగా ఉన్నారు అంతే. పండుకున్నారు, ఎవరు పిలిచినా పలకలేదు, ఇంట్లో ఉన్నారు అంతే. కదులుతేమంట చెప్పండి, మాట్లాడితేమంట ఒకటి తక్కువ అవుతారు. కదలకుండా పట్టుదలతో అట్టనే అట్టే ఉన్నారండి. వారిని సరే మధ్యాహ్నం అయిపోయింది, రాత్రి అయిపోయింది, కదులుతేమంట ఎన్నిమ్మా కదిలితే 2, కదలకుంటే 3. కాబట్టి ఇంకా నీళ్ళు దానికి కూడా లేసుకుని అట్లనే పండుగ పక్కన చేస్తున్నాము. రాత్రి మధ్యాహ్నం వాకిలు చేసినారు, ఏం నీళ్ళు పుడతారా పడతారని ఏమన్నా కిటికీల్లో చూస్తే కనుక ఇద్దరు చెప్పండి మంచం మీద చరక్క పట్టగలుసుకొని అనుకున్నారు. ఓమ్మా ఓమ్మా ఓ మరేమ్మా ఓ ఏం రాసన్నా పేరు ఆయన పిలిస్తేమంట ఇద్దరు పిలిస్తేమంట పలుకుతేమంట పలకకపోతే. కాబట్టి ఎంత పిలిచినా పలకలే. తర్వాత డోరు దెబ్బ కొట్టే కూడా పలకలే. ఎందుకు పలుకుతేమంట 2, పలకకపోతే 3. కాబట్టి ఇంకా సరే వాళ్ళు మొత్తానికి డోరు పగలగొట్టారు. సచివాలయం పగలగొట్టేమంట చూసేయగలిగా లేకుండా పట్టిట లేచేమంట పలుకుతే 2. ఎందుకు పట్టుదల మండి విధేయత లేదు, తగ్గింపు లేదేమంట అని లేపుతామని లేదంట. పాపం ఇద్దరు చనిపోయారు సార్, ఏమైందో అర్థమైందా? ఎప్పుడేమన్నా అందరికి బంధువులు కనిపించి అందరూ వచ్చి ఏడుస్తా ఉండడం కూడా ఎందుకు లేస్తేమంట 2, లేకుంటే 3. కాబట్టి అందరూ ఏడ్చేమంట సారేమంట. సరే ఇంత పుణ్యం సాగుతుంది ఇద్దరికి భార్య భర్తలకు, ఇద్దరికి చెప్పండి ఇద్దరికి పాడే కట్టారు. అర్థమైందా? ఇద్దరికి పాడే కట్టేమంట తీసుకొని పోతా ఉన్నాం. ఎక్కడికి? శ్మశానానికి తీసుకొని పోతా ఉన్నప్పుడు కూడా లేస్తేమంట 2, లేకపోతే 3. సరే తీసుకెళ్ళారు. అక్కడ మంచిగా అదినాల్లో కాల్చి ఉంటుంది కదా, కట్ల మీద పెట్టి సరే ఏమంట ఇప్పుడు ఇద్దరిని కట్టలు పెట్టేమంట, ఇద్దరి కట్టపై పెట్టినారు. అప్పటికి కూడా మన చెప్పమంట ఉరుకులేదు. ఎందుకు? లేస్తే లేకపోతే. కాబట్టి ఉరుకులే పలుకులే అట్లనే ఉండాలి ముందుకి. సరే ఇప్పుడు ఏమో చెప్పండి, అగ్గిపెట్టి కూడా ఎవరు లేరు. సరే వచ్చిన వాళ్ళే మొత్తానికి ఏమన్నా సరే పోతాని వచ్చి వాడు కూడా బాధపడి ఇద్దరికి అగ్గి పెట్టారు. ఎవరికి? భార్య పడతారు. అర్థమైందా? అగ్గిసేగా చిన్న చెప్పడేమంట అప్పుడు అబ్బా మీకు కాలిపోతే కూడా అన్నారట. ఎవరు? ఇద్దరు. అప్పుడు ఏమంటే భార్య నువ్వు అలసినావు, నీకెన్ని నీకు నాకున్నాడు ఆయన దయ అట్లేదు. అందరూ పడుగు దేని కొరకన్నా నీకు 2 ఒక పట్టుదల ధీరత్వము. ఇద్దరు శరీరంగా మంచుకోవచ్చు కదా, ఎన్ని మంచుకోవచ్చు మన సార్ కదా. దాని కొరకు చెప్పాలేమంట ఎంత పెద్ద కథ కదా. దాని కొరకు ఇప్పుడు సెగచ్చేమంట. అప్పుడు కూడా ఎవరు? భర్త పట్టుదల భార్య. ఇప్పుడు నేను లేచాను పాపం సెగ పెట్టేసరికి ఎందుకు? నువ్వు చచ్చిపోతాను ఏమోనని. నువ్వు లేచాను, నీకు 2 నాకు 3 లేస్తానే పరుగు కదా మీరు తయారయ్యారు అంటే ఇప్పుడు విధేయత లేని స్థితి అది. కాబట్టి దినాలు రక్షించబడిన మనము, మారు మనసు పొందిన మనము, బాప్టిజం చేసుకునే మనము కూడా ఎన్నోసార్లు మనం ధీరులుగా మనము ఉండలేకపోతాము. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది యాకోబు పత్రికలో అంటే కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. నిజంగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగా దేవుని యొక్క మాట వింటా ఉన్నావు, ఎలాగా దేవుని యొక్క మాటకు విధేయత కలిగి జీవిస్తా ఉన్నావు, ఎలాగా దేవుని ఆజ్ఞలను పాటిస్తా ఉన్నావు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. కాబట్టి మనం దేవుని మాట విన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు మన జీవితంలో మనము మేలు పొందగలం. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని విశ్వాసం ఉంచకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించినట్టు దగ్గర మన పరలోక రాజ్యము చేరలేదు. కాబట్టి అబ్రహాం ఏం చేసి చెప్పండి, దేవునికి లోబడినాడు, దేవుని మాట విన్నాడు. మాట చెప్పండి అబ్రహాం గురించి చాలాసార్లు విన్నాం మనము. అయితే అబ్రహాము దేవుని యొక్క మాట తప్పని చూడండి. అబ్రహామా నీకు ఒక్కడే ఉన్న కుమారుని ఏమంటాను నాకు బలి
అర్పించమంటే ఏమంటే ఆ మాట కూడా విధేయత చూపినాడు. అంటే నీకు ఒక కుమారు నాకు బలి ఇవ్వండి కనుక సరే ప్రభా అంటే లోబడి ఏమని చెప్పండి, లోబడి బయలుదేరి మర్యాదకి వెళ్తా ఉన్నాడు. అంటే చూడండి అబ్రహాము ఇందును బట్టి అబ్రహాంకి ఏమని చెప్పండి, ఇందును బట్టి నాకేమని చెప్పండి. అమ్మ చూద్దామా ఆదికాండం 22వ అధ్యాయము. ఇప్పుడు దేవుని దూత ప్రత్యక్షం అబ్రహాము ఆగుమని చెప్పి ఏమన్నది దగ్గర ఆదికాండం పై మాట చదువును. యెహోవా దూత చేయవేయకము కనుక నువ్వు దేవునికి ఏమంట ప్రాముఖ్యం. దేవునికి భయపడేటువంటి వ్యక్తి అబ్రహాము. అంటే ఎందుకు పెట్టండి కనుక అబ్రహాము దేవునికి ఏమంట భయపడేటువంటి వాడు. నువ్వు ఎవరికి భయపడతావు? నువ్వు దేవునికి భయపడుతున్నావా? నీ భర్త భయపడుతున్నావా? నీ పెద్దవాడికి భయపడుతున్నావా? అమ్మ బాబు తీసుకొని. కాబట్టి నువ్వు దేవునికి ఎలాగా లోబడి ఉంటా ఉన్నావు? నువ్వు ఎలాగ దేవునికి భయపడతా ఉన్నావు? నీ భర్తకు లోబడి భయపడుతున్నావా? నీ యొక్క పెద్దవారికి లోబడి భయపడుతున్నావా? కాబట్టి మన జీవితంలో మనం ఎలాంటి విధేయత కలిగి ఉంటా ఉన్నాం? అబ్రహాం ఇందును బట్టి ఏమంటా, నీవు దేవునికి భయపడు వాడవు అని దేవుని యొక్క దూత సాక్ష్యం ఇస్తావు. కాబట్టి మనం దేవునికి లోబడి జీవిస్తా ఉన్నాం, లేకుంటే మనం చెప్పేమంటా మొండిగా జీవిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మొండి గురించి ఇర్మియా మాటలు రండి. ఈ జనం నా మాట వినకుండా మొండికి తిరిగి ఉందన్న మాట ఆదికాండం ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతుంది 15వ అధ్యాయం 19వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిస్తా ఉన్నాడు, ఈ జనులు నా మాట వినకుండా మొండికి తిరిగి ఉన్నారు కనుక. కాబట్టి ఇక్కడ ఏముంది, ఈ జనులు నా మాట వినకుండా ఏమన్నా మొండికి తిరిగి ఉన్నారు. నువ్వు మొండితనంగా జీవిస్తున్నావా? నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభువుకు లోబడుతా ఉన్నావు? ఎలాగా నీ యొక్క ఆత్మీయ జీవితము దేవుని ఎదుట ఎలాగుంటా ఉంది? ప్రభు చూస్తున్నప్పుడు హృదయము, మన జీవితము, మన మాటలు, మన క్రియలు, మన యొక్క జీవిత విధానం అంతా కూడా ప్రభు చూసినప్పుడు ఎలాంటిగా ప్రభు కనబడుతూ ఉంది. కాబట్టి మన జీవితంలో విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యాకోబు పత్రిక ఏమన్నా, కాబట్టి దేవునికి నువ్వు దేవుని లక్ష్య పెడతాడు. అమ్మాట చదువుతా 35 కీర్తన మాట 6వ వచనం. త్వరగా ఎంతసేపు? 100 కాదు, యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులు ఏమంట. కాబట్టి నువ్వు దీనులుగా ఉంటే కనుక నువ్వు లక్ష్య పెడతాడు. దీనులుగా ఉంటున్నావా? నువ్వు దీనులుగా ఉంటే నువ్వు హెచ్చరించబడతావు. అందుకోసమే లూకాసు వార్త 18వ అధ్యాయం మనకు తెలిసిన భాగమే. రండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుందరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటగైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికింది. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. కాబట్టి ఎవరు చెప్పండి ఇప్పుడు? అతని కంటే ఇతడు ఏమంట? నీతిమంతుడు ఎందుకు తీర్చబడ్డాడు? తగ్గించుకున్నాడు. తను దేవునికి మనబడుతూ వచ్చినాడు, లోబడి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆకాశములో దేవునికి ఈ వ్యక్తి లోబడుతూ వచ్చినాడు. ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని, దేవా నేను పాపిని అన్నాడు. అంటే తానేమంట ప్రభు కొరకు అప్పగించుకున్నాడు. నీ జీవితంలో నువ్వు అప్పగించుకుంటున్నావు ప్రభు కొరకై. కాబట్టి మనం దీనులుగా చేయబడినప్పుడు దేవుడు మన దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనసును గమనిస్తే కనుక ఏమని చెప్పాడంట? ఏమన్నాడు అంటే కనుక తను తాను తగ్గించుకున్నవాడు పైవచ్చాం కదా. అతనికంటే నీతిమంతులుగా
తీర్చబడి తన ఇంటికి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఎందుకు బట్టి నీతిమంతులు తీర్చబడి? విధేయత కలిగినాడు, తగ్గించుకున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నీ యొక్క తగ్గింపు యొక్క స్వభావం కలిగి ఉంటున్నామా? ఇది నాలో ప్రపంచం అంతా కూడా ఈ యొక్క అతిశయ కారణాన్ని బట్టి, దీనత్వం లేని కారణాన్ని బట్టి ఎంతో మంది ఆత్మీయ జీవితంలో నష్టపోవాలిగా మనము చూస్తా ఉన్నాం. ఒకరికొకరు ఘనముగా చెప్పండి, ఏం చేయాలట? ఎంచుకోవాలి. నాకంటే అతను చాలా మంచివాడు, నేను వానికంటే మంచిగా అనుకోదు. ఏమంట? అది నాకంటే అతను చాలా గొప్పవాడు, నాకంటే అతడు ఆత్మీయుడు, నాకంటే ఆ స్త్రీ ఎంతో ఆత్మీయురాలు, నాకంటే చాలా పెద్ద ఆత్మీయురాలు, నాకంటే మంచిది అనేటువంటి రెండు స్వభావం అందరిలో కలగాలి. యేసుక్రీస్తు వారే అంతగా తగ్గించుకున్నాడు, వ్యక్తులుగా చేయబడ్డాడు, మనుషుల పాకలో జన్మిస్తూ వచ్చినాడు, కొట్టబడ్డాడు, వీడబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు. యెరూషలేము వీధుల్లో ఏమని చెప్పండి? సిలువను తను తాను తగ్గించుకున్నాడు, తను తాను సాగిలపడ్డాడు, తను తాను విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాడు, తను తాను తగ్గించుకొని నీ కొరకే నా కొరకే ఏమంటా తన ప్రాణం మన కొరకే అర్పించు. కాబట్టి దేవునికి మనం లోబడి ఉంటే దేవుడు మనకు లక్ష్యం పెడతాడు. కాబట్టి మనం దేవునికి లోబడి ఉంటే కనుక ప్రజపడేమంట మన ఇంటికి నీతిమంతులుగా తీర్చబడతాం. లోపడితే మన నీతిమంతులుగా మనము తీర్చబడతాం. ఈ వ్యక్తి ఇక్కడ ఏం చెప్పబడింది కనుక అతని కంటే ఇతరులు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఎందుకు? లోబడి ఉండడం ద్వారా. మొట్టమొదటిగా నువ్వు లోబడి ఉంటే కనుక దేవుడు నీ ఎందుకు లక్ష్యం వస్తాడు, నువ్వు చూస్తాడు దేవుడు. కానీ నాకు లోబడి ఉన్నాడు, వీడు మంచి పని చేస్తా ఉన్నాడు, నాకు లోబడి విధేయత కలిగి జీవిస్తున్నాడు, దేవుడు ఏమంటా నీ ఎందుకు లక్ష్యం వస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారు బాధలో ఉన్నప్పుడు ఏమంటా దేవుని మళ్ళీ ఏం చేశారమ్మా? మొరపెట్టారు. దేవుడు వారి మన విన్నాడు, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచారు. అన్నప్పుడు చేసిన పని కూడా అంతే. దీన మనసుతో వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉంది, శిలోకి వచ్చింది, దీన మనసుతో తగ్గించుకొని దేవా అని ప్రార్థన చేసిన కాబట్టి దేవుడు ఏమైనా జ్ఞాపకము చేసుకున్నాడు, ఆమె యందు దేవుడు లక్ష్యం ఉంచున్నాడు. కాబట్టి నువ్వు కూడా దీన మనసు కలిగి ఉంటే, దీనత కలిగి ఉంటే కనుక దేవుడు ఏమంటాడు? ఏది కూడా లక్ష్యం వస్తాడు. కానీ దేవుడు నా ప్రార్థన లేదు, దేవుడు నన్ను చూస్తున్నాడు లేదు అనే సందేహం ఎప్పుడు కూడా పేదలకు వచ్చిన అనుభవిశ్వాసం. అర్థమైందా? నీళ్ళ మీద వస్తాడు, వేసుకుని వస్తా ఉన్నాడు, వస్తామంటేవా అందరూ భూతం అనుకున్నారు. దగ్గర చూస్తే కనుక యేసు ప్రభా నువ్వైతే నేను కూడా వస్తా ప్రభా అన్నాడు. అవును అలా అన్నాడు. ఎవరిని? పేతురు. ప్రభా నువ్వైతే నేను కూడా నడిచేస్తా ప్రభా. ఏం చెప్పండి? మా పేతురు ముందుగానే చెప్పి స్పీడ్ అయిపోవాలి, దొరుకు పేతురు అన్నాడు కదా. సరే పేతురు అన్నాడు, ప్రభా నువ్వు చేస్తాను కదా అమ్మన్నాడు. ఇప్పుడు ఏమని చెప్పండి? పేతురు నీళ్ళ మీద చక్కగా నడుస్తావు. ఎవరు చూసినప్పుడు? దేవుడు చూస్తాడు. నడుస్తావు, నీళ్ళ మీద నడుస్తావు, హ్యాపీ నడుస్తా ఉన్నాడు. ఇప్పుడు నడుస్తూ పోయిన తర్వాత ఏమంటే కనుక పేతురు ఇటువంటి మునిగి దేవాలని ఏమన్నాడు? నన్ను రక్షించమని కేకలేసినాడు. ఆత్మవిశ్వాసం ఎందుకు నువ్వు సందేహపడింది అంటే, ఇప్పుడు చూడండి, దీన మనసు కలిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవాలను రక్షించుకున్నప్పుడు దేవుడు ఏమంటా చెయ్యి వదిలిపెట్టలేదు, పేతురు పట్టుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు కూడా దీన మనసు కలిగి ప్రార్థన చేయి, దీన మనసు కలిగి ప్రభు దగ్గరికి రా, నువ్వు దేవుడు లక్ష్యం వస్తాడు. ఎన్నోసార్లు మనం ప్రార్థన చేయం, ఎన్నోసార్లు ప్రార్థనకు రాము, ఎన్నోసార్లు ప్రభువును కనపరచం, ఎన్నోసార్లు ప్రభువును స్తుతించం, ఎన్నోసార్లు క్రమంగా జీవించాం. అంటే నువ్వు లోబడి ఉంటే కనుక దేవుడు నీ ఏమంట లక్ష్యం ఉంచేవాడుగా ఉన్నాడు. నువ్వు లోబడి దీన మనసు కలిగి ఉంటే కనుక నీతిమంతులుగా తీర్చుకోవాలి. అందుకోసమే ఆ దినాల్లో చూసినప్పుడు నోవాహు ఒక్కడేమంట నీతిమంతుడు. తన కుటుంబానికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. నువ్వు నీతిమంతులుగా ఉంటున్నావా? నీ కుటుంబానికి రక్షణ నువ్వు నీ ద్వారానే కలుగుతుంది. నీ పిల్లలకు రక్షణ నీ ద్వారానే కలుగుతుంది. నీ బంధువులకు నీ ద్వారానే రక్షణ కలుగుతుంది. నీ స్నేహితులకు నీ ద్వారా ఏమంట రక్షణ కలుగుతుంది. కాబట్టి నా స్నేహితులకు, నాతో పాటు చదువుకున్న పిల్లలకు నేను చాలా మంది వాక్యం చెప్పాను. ఎందుకు వారు నీతిమంతులుగా ఒక
ఏందో పరం అంత భక్తులకి తీరా మమ్మల్ని కూడా ముంచాలని ఉంచాలన్నారు. అర్థమైందా? అరే ముంచేది కాదు, ఏమంటుంది ఒక మంచి మార్గం అని చెప్పాడు. ఇది ముంచడం కాదు. ఒకనాడు చెప్పాడు ఏమంట, మనం పరలోకంలో సంతోషం ఆయనతో ఉంటాం. నేను మిగిలిన సార్ అందరూ ఇదే కదా, ఎంతమ్మా ఇరవై మనం చెప్పాడేమంట, మనము చెప్పే బాధ్యత మనము. కాబట్టి మనము దీన మనసు కలిగి ఉన్నప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు అనేకలు మనం చెప్పాలిగా ఉంటాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమిటి కనుక, అయితే అతని కంటే నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. కాబట్టి మనం దీన మనసు కలిగి ఉంటే కనుక నువ్వు రక్షించబడతావు, నువ్వు నీతిమంతుగా తీర్చబడతావు. నీతి నిన్ను కాపాడుతుంది, నీతి నిన్ను రక్షిస్తుంది, నీతి నిన్ను భద్రపరుస్తుంది, నీతి నిన్ను కాపు కాస్తుంది, నీతి నిన్ను విలువగా ప్రేమిస్తుంది, నీతి నిన్ను భద్రపరుస్తుంది, నీతి నిన్ను పరలోకానికి. అటువంటి నీతిగా ఉండాలి కనుక మనం చెప్పామన్నా దీన మనసు విధేయత మనము కలిగి ఉంటాం. లోబడి ఉన్నారు. బైబిల్లో చాలా మంది లోబడిన వారు ఉన్నారు, లోబడకుండా ఉండని వారు కూడా వాళ్ళు నష్టపోయినారు. లోబడిన వారు చెప్పడేమంట, ఆయన మాట విన్నవారు మంచిగా ఉన్నారు, మాట వినని వారు ఏమంట. ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై దేవుడు సంసోను భూమి మీద వచ్చినాడు. సంసోనికి ఏం చేసినప్పుడు గమనినప్పుడే తల్లికి నువ్వు ద్రాక్షరసము పుచ్చుకోనకూడదు, నీకు పుట్టిన పిట్ట క్షౌరము చేయించకూడదు, ఆజ్ఞలు పెట్టినాడు. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనం సంసోను కనుక చూడగలుగుతాము. ఇప్పుడు సంసోను ఫిలిస్తీన్ల చేతులు ఇస్రాయేలు ఏమంట విడిపించడానికి దేవుడు పంపించబడ్డాడు, దేవుడి చేత పంపించబడ్డాడు. అయితే సొంత జ్ఞానము సొంత ఆలోచన ఎవరు చెప్పాడంట సంసోనుకు ఉంటా ఉంది. చూస్తే కనుక తిమ్మాతికి వెళ్ళాడు, ఒక ఆమెను చూసినాడు. ఏమని చెప్పండి, ఈమెను పెళ్లి చేసుకోవాలని మనసులో ఏమంట నేను చేయించుకున్నాడు. ఇంటికి వచ్చినాడమ్మా, నేను ఒక అమ్మాయిని చూసాను, నాకు ఇచ్చి నాకు పెళ్లి చేయమని. ఎవరు అడిగారు చెప్పండి? సంసోను అడిగినాడు. అర్థమైంది. అంటే కనుక తల్లిని చెప్పారమ్మా, అయ్యా మనకు వద్దు, అర్థమైందా, మన స్వజంలో ఉన్నారు, మనకు కావలసిన మనం ఉన్నారు, ఇప్పుడు ఫిలిస్తీన్ మనం పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పినారు. ఎవరు చెప్పండి? సంసోను యొక్క తల్లిదండ్రులు. విన్నాడా? ఏం విన్నాడా? అందరూ చెప్పలే, బైబిల్లో ఉన్నాయి, చెప్పలేదు. కాబట్టి ఇల్లే ఇప్పుడు ఏం చేసింది కనుక తిమ్మాతికి వెళ్ళి ఇంకా దేవుని యొక్క అభిషేకం పోయింది, దేవుని యొక్క సన్నిధి పోయింది. ఇప్పుడు అక్కడ పోయి చెప్పడేమంట అంతా మునిగిపోయినాడు. లాస్ట్ సంవత్సరం తన జీవితంలో లోబడుకుంటా ఉన్నప్పుడేమో బాగున్నాడు. ఎప్పుడైతే తను లోబడకుండా అగ్నిగా చేయబడ్డాడో పోయి దావిని ముందేమంట కట్టడం. ఎక్కడ? దేవతల ముందరేమంట 2 స్తంభాల మధ్య కట్టబడ్డాడు. చూడు ఎటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క దేవతకు బలి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు, కోరుకున్నారు. ఈ సంవత్సరం అంట ఏమని చెప్పండి, ఈ సంవత్సరం బలిస్తాం. ఎందుకు? మనం ఫిలిస్తీన్లు చాలా మంది ఏమంటా చంపేసినాడు, ఫిలిస్తీన్లు చేతులు దాడి చేసినాడు. అర్థమైందా? కాబట్టి ఇటువంటి సంవత్సరం ఇప్పుడు ఏం చెప్పండి, దేవతకు మేము బలిస్తామని నిర్ణయించుకున్నాము. కాబట్టి చూడండి సంవత్సరం ఇప్పుడు ఎక్కడ కట్టబడ్డాడంట. నా యొక్క జీవితంలో మనం లోబడి ఉండకపోతే కనుక శత్రువు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. లోకంలో ఉన్న వారిని శత్రువు ఏమనదు. ఎందుకు చెప్పండి? వాళ్ళు వారి ప్రజలు కాబట్టి. లోకంలో ఉన్న ప్రజలను, లోకంలో నుండి మనుషులను శత్రువు ఏమనడు. ఎందుకంటే వారి జీవితంలో జీవిస్తూ ఉన్నాడు మనుషులు. అయితే మనం చెప్పడమేట మన వాక్య ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి శత్రువు మనం వెంటాడుతూ వస్తా ఉన్నాడు. నేను ఎక్కడ పడగొట్టాలా, నేను ఎక్కడ తప్పుదోవ పట్టియాలా, నేను ఎక్కడ మార్గం చెరిపేయాలా, నీకు శోధన కలిగిస్తా ఉన్నాడు, లేకపోతే నీకు ఆశలు చూపెడతా ఉన్నాడు, లోకంలో ఏదైతే చూపిస్తా ఉన్నాడు. కనుకనే ఈ శోధన మనం జయించిన వారమైతే, ఈ శోధన జయించాలంటే ఈ యొక్క మనకు విజయం రావడం కనుక మనం లోబడి ఉంటే మనకు విజయము. దేవుని యొక్క రెక్కల కింద మనం ఉన్నప్పుడు, విధేయత కలిగి జీవించినప్పుడు, మనం లోబడి జీవించినప్పుడు లోకంలో ఏమైనా మనం చెప్పలేమంట జయిస్తాం. కాబట్టి నాకు ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తే పర్సు దొరికింది. నేను లేచి పోలింగ్ చూస్తే పక్కన పర్సు ఉన్నాను. కాబట్టి ఆ పర్సు ఎన్నో డబ్బులు ఉన్నాయి. అర్థమైందా?
ఏమో కండక్టర్ గారు చెప్పిన, బ్రదర్ కండక్టర్ గారు నేను కూర్చొని పక్క పర్సు పడింది ఎవరితో తీసుకొని వస్తే ఇవ్వాలని చెప్పాను. తీసుకొని పోవచ్చు కదా, నేను ఎవరు లేరుగా, అర్థమైనా అది బస్ స్టాండ్కి వెళ్ళాలి వస్తుందా చెప్తారు. ఇక అందరు లేచిపోయారు మొత్తానికి. ఎవరు చూసుకోలేము కాదు, కానీ నేను కనుక కూర్చొని లేచిపోతాను. ఇక కనపడితే కనుక కండక్టర్ గారిగా చెప్పింది, అక్కడ పర్సు ఉంది కానీ ఎవరు వస్తారు కదా మీరు తీసుకెళ్ళండి అని చెప్పి. నేను తీసుకున్నాను, ఎవరు కూడా బస్సులో ఎవరు లేరు. అంటే మనల్ని శోధనలోకి పడగొట్టడానికి శత్రువు ఏమని చెప్పడం, మనకి ఎన్నో వేషాలు వేస్తాను. డబ్బులు ఆశ చూపిస్తుంది, బంగారు చూపిస్తుంది, అర్థమైందా, ఎన్నెన్నో ఆశ చూపిస్తుంది. అయితే ఇవన్నీ మనము ఇటువంటి శోధనలోకి పడిపోకుండా ఉండాలి కనుక దేవునికి లోబడి జీవిస్తూ ఉంటే మనం నీతిమంతులుగా దేవుడు మనం తీరుస్తాడు. శోధన జయించాలని లోబడి ఉండాలి. కాబట్టి ఇంకోసం చెప్తాను, చాలాసార్లు ఇంకో చెప్తూ వచ్చినాయి. ఒక గొలుసు దొరికింది, నాకు దొరకలే కనమాట, దారిలో కనపడుతూ ఉంది, లైట్ మిగమిగలు ఆడుతూ ఉంది. నేను దాన్ని తీసుకోవచ్చు దగ్గరకైనా ఒక ఆయన పిలిచాడు, గొలుసు తీసుకోబోదామని చెప్పి. అర్థమైందా, ఒక మంది పక్కన రండి చెప్పిన, అన్న ఈ గొలుసు తీసుకున్నా అని చెప్పిన. తీసుకుంటే ఎంత చెప్పాను, నేను లక్ష తీసుకోవచ్చు కదా. నేను కూడా నేను పిలిచేపిన గొలుసు పని తీసుకొని చెప్పిన. ఇంకా ఎవరు లేదు, ఆ లైట్ బాగా నిగిరిగా ఆడుతూ ఉంది. నేను అప్పుడు ఎందుకంటే షాప్ అంగడి కదా మా ఊరి దగ్గర పోతా ఉన్నా, లైట్కి మెరుస్తూ ఉంటే దగ్గరలో ఉంటా, ఇది తీసుకొద్దున్నా సంబంధం పిలిచి తీసుకున్నాను. అది వరకు దారా పోయేవాడు, దారా తిరుగుతుండే బయట. కాబట్టి తీసుకొని చెప్తూ వచ్చింది. అంటే మనం ఇవన్నీ కూడా సైతం మన శోధనలోకి ఏమంటా తీసుకుంటే ఏమవుతాం చెప్పండి, డబ్బులు వస్తాయి మంచిదే, కానీ వాటి ద్వారా ఏ ఉపయోగము లేదు. అంటే ఇవన్నీ కూడా మనము దేవునికి లోబడి జీవిస్తూ ఉంటే కనుక ఈ శక్తి మనం వెంటాడుతుంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అర్థమైందా? ఈరోజు చెప్పాను, ఈరోజు పొద్దున్న నేను ఏం చేశాను కనుక, నేను మాకు గ్రాహ్యంలో ప్రార్థన ఉండేది, 4 అయిపోయింది. అప్పుడు రోజు చేస్తాం, మళ్ళీ నైట్కి రిసీప్ట్ వెళ్ళిపోయాము. అక్కడికి వచ్చి ఇంటికి వచ్చేసరికి మొత్తానికి 11 అయింది. అప్పుడు మళ్ళీ కొంచెం ఏమన్నా ప్రార్థన చేసుకుని పనుకున్నాక నాకు కొంచెం నీళ్ళు జలుబు వస్తుంది. ఒక సిట్రజిన్ టాబ్లెట్ వేసుకొని పనుకుంటే కనుక 4:50 మెలకు వచ్చింది, కానీ 4:50 కదా, మళ్ళీ కొంచెం పనుకున్నాను. నువ్వు పండుకుంటే 6:30 వచ్చింది. 6 గంటలకి ఫస్ట్ ఎక్కితే తొందరగా వచ్చేసింది. లేసరికి ఎంత ఇంటికనే 6:30. ఎంత స్పీడ్గా వచ్చానుగా, ఇంకా టక్ 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 సల్లీలో స్నానం చేసాను. ఇంకా పెట్టుకొని స్నానం చేసి ప్రతి సేవింగ్ చేసుకుని బట్టలు వేసుకుని అర్థం కాదు, వచ్చి బస్సు లేదు అక్కడ. అదే కారు వేసుకొని 6 గంటలకు వచ్చి 6 గంటల కారు పెట్టి బస్సుకు వచ్చి ఇంటికి వచ్చే టైం ఎంత 9:45. అంటే నేను 180 కిలోమీటర్లు రావాలి ఇక్కడ కావాలి. ఇంకా అర్థమైంది, అంతే కాదు, అంత స్పీడ్. అంటే కొంచెం ఏమంటా కొద్దిసేపు పడుకునే దానికి కొంచెం పడుకుంటున్నా అనుకునే మనసులో అంతే. లేచింటే తొందరగా వచ్చేవాళ్ళు కదా కొద్దిసేపు. అంటే చూడండి, ఈ యొక్క సైతాన్ని మనం ఏమని చెప్పండి, ఏదో తెలుగు మనం తప్పేయాలని మన ఆశ. ఇంకా స్పీడ్ వచ్చిన అంతే. ఇంకా ఇప్పుడు రోడ్లు అనేది రిపేర్ 4 లైన్ వేస్తూ ఉంటారు. ఎక్కడ చూస్తే పోలీ కంటే భయంకరంగా దుమ్ముగా కారు స్పీడ్ పోదు, అందుకని చిన్న కారు. ఇటువంటి మనం ఎట్లనే కానీ టయానికి వెళ్ళాలి అంతేగా. అర్థమైందా? లేకపోతే ఏమంటా మన మాట తప్పులో పెడతాం. టైంకి నాకు బోధించు, ఆ టైంకి రాకపోతే ఏమంటా ఏముంటుందేమో ఏమనుకుంటాను, ఎంత బోధ చేస్తే మనం ఉపయోగం ఉండదు. అంటే రైట్ టైం మనం రావాలి. కాబట్టి ఎంత రోడ్డు బాగాలేకపోయినా చిన్నక్క చెప్పలేమంటా నేను దవలో కొడుకుంటూ వచ్చినాను. వచ్చి 6 గంటలకు వచ్చినాయి. మళ్ళీ మనం ఆలోచన చేస్తాం, బస్సు కొంచెం లేట్ కదా, టిఫిన్ మెయిన్ రోడ్డు నాపి ఆడ పడెక్కలు ఇడ్లీ తీసుకునిగా నాకంటే ముందు తింటూ ఉంటారు. అర్థమైంది, వాళ్ళు నాకంటే ముందు తింటూ ఉన్నారు. నేను తెచ్చుకున్నా, వాళ్ళు అయిపోయింది తిన్నా. ఏదో స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా వాళ్ళు అయిపోలే వాళ్ళని ఒక ఆయన కిందికి పోయి కూర్చున్నాను. నుంచి వచ్చాడు తిరిగిపోతాను. ఇంకా స్పీడ్గా అంతే. వచ్చిన కారు ఎక్కినా, కారు బస్ స్టాండ్ పక్కన పెట్టినా వచ్చి ఆర్డర్ బస్సు ఏదో ఒక బస్సు ఎక్కిన అంతేగా, ఏ లెక్క చేయలేదు. ఏ బస్సు అయినా ఎక్కిన ఆర్డర్ బస్ అని బస్సు అనుకుంటున్నా. మొత్తంగా ముసలాయి డ్రైవర్ మంచిగా తీసుకొచ్చాడు. అంటే మనము
మనం కరెక్ట్గా నడుస్తూ ఉండేమన్నా దేవుడు సైతాన్ ఏమంటే మనం ఎక్కువ విధంగా తప్పిస్తాం. ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఏ మనసు పడిందంట? ధనం మీద పడితే అరే మా యజమాని జీవనం ఉందా ఎలీషాకు, తీసుకోవచ్చు కదా, కొంచెం ఏంటి బంగారం వచ్చి బట్టలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏమో తీసుకొని వచ్చి బహుమాగేమంట వద్దని చెప్పినాడే. కాబట్టి మనసు ఏమంట ధనం మీద పడింది మనసు. కాబట్టి ఇప్పుడు ఈ ధనం చూసినప్పుడు మనసు ఏమంట మనసు చెడిపోయింది. కనుక తన జీవితంలో ఈ మనస్సు మార్చుకోనకుండా ఈ మనసు ధనం మీద పడేటటువంటి పోయి తెచ్చుకునేమంట నష్టపోతూ వచ్చి తన నష్టం తన కుటుంబానికి కూడా నష్టం జరుగుతూ వచ్చి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం దేవునికి లోబడకుండా ఉంటే కనుక సైతాను మోసం చేయడానికి ఎన్నో మార్గాలు వస్తూ ఉన్నాయి. డబ్బులు చూపిస్తాడు, బంగారం చూపిస్తాడు, లేకపోతే సమాజంలో మనిషికి ఏది ఇష్టమైందో అదేమంట చూపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మనం జయించాలి కనుక మనం దేవునికి లోబడి మనము జీవిస్తే కనుక ఏది మన దగ్గరికి కూడా రానే. కాబట్టి ఈ లోకంలో కొన్ని మనం ఎన్నో జయించాలి, ఎన్నో వదులుకోవాలి, అర్థమైందా? కాబట్టి ఎన్నో నష్టపోవాలా. ఇప్పుడు నష్టపోతే ఎట్లా? ఇది పోతాదా ఏమో బాగా మనకి ఎంత మాత్రము ఉండకూడదు. ఇది వేరేకి ఇస్తే నాకు ఎట్లా అనుకోద్దు. నేను ఈ సంగతి చెప్తున్న విషయం కదా జరిగింది కదా నా విషయంలో. ఇప్పుడు అక్కకి ఏం చేసిన ఆపరేషన్ చేసినాం, కన్ను ఆపరేషన్ కొరికి వెళ్ళాలి. పోయిన శుక్రవారం బేస్తవారం హాస్పిటల్ పోయి చూపించుకునే కనుక ఇవి కన్ను ప్రాబ్లం ఉంది, లోపల ఈ పగిలి శుక్రం కాదు కానీ ఏదో ఒకటి ఇంత ఏమంటారు దాన్ని రాగించే కంటే కొంచెం ఎక్కువ ఒక పుండు ఇది పగిలిపోయేది అవకాశం, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి చెప్పండి డాక్టర్. ఇప్పుడు వద్దులేదు సార్, రేపు మాకు అప్పుడు అలా అన్నప్పుడు ఒక పెళ్ళి లేదు అంటే నేను పెళ్ళిని సొంత కాకుండా సండే ఉంది కదా మళ్ళీ మధ్యలో ఇబ్బంది అవుతుందేమో అని సరే శనివారం ఒక మ్యారేజ్ ఉంది సండే చూసుకొని వస్తామని చెప్పి సరే సరే ఇష్టం అని చెప్పాను, పంపించాను. సరే ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు అంటే సరే అబ్బాయి సోమవారం చేయాలనిపించింది. డబ్బులు మా దగ్గర లేవు. లేకుండా ఏం చేసిన దగ్గర ఎవరో అడుగుదామని అనుకున్నాను. మనసు అంతే కదా, మనసు ఏమంటే ఎవరిలో పని అడగచ్చు అనుకున్నాను. మరి నేను ఫోన్ చేశాను, ఆరోగ్యశ్రీ కార్డు చెల్లుతారని ఆరోగ్యశ్రీ కార్డు చెల్లదని చెప్తాను. నేను సరే ఏం అనుకోలేదు. ఆదివారం వచ్చింది, ఆదివారం ఏదో పరిచయం పోయింది లేదు, ఊళ్ళో లేదు. పరిచయం పోయినా వేరే తర్వాత వచ్చినాను. వచ్చిన తర్వాత మా దగ్గరికి యానాదంలో మన దానికి వస్తారు, చాలా పెద్దలు. నేను ప్రతి ఆదివారం వాళ్ళకి పొద్దున ఫోన్ చేస్తా ఉన్నప్పుడు, లేకపోతే కనుక మళ్ళీ సాయంకాలం ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఇంటికి వచ్చి అడిగిన మందిరానికి ఎంతమంది వచ్చారు, ఎవరు మానుకున్నారు అడిగి వచ్చిన తర్వాత పలానా రాలేదు చెప్తే కనుక ఫోన్లు చేసిన ఏం అక్క రాలేదంటే కనుక వాళ్ళు ఏమైనా పాపం అన్న ఇప్పుడు ఈయనకు బాగాలేదు పడిపోయినాడు, నాకు బాగాలేదు, ఇద్దరు రాలేకపోయినాము అని చెప్పి. అవును అదే సాయంత్రం వస్తానని సాయంత్రం పోయి ఇంటికి అడిగింది. పోతే కనుక నేను పోతున్న వాళ్ళకి ఏదైనా తీసుకొని పోయినాను. పోయిన తర్వాత ఒక ఇద్దరికి బాధ్యత పండుకున్నాను. సరే లేదు రాలని చెప్పించి ఏం చేసిన కనుక ఒక 500 రూపాయలు డబ్బులు ఇచ్చేసినాము. ఎంత? 500 ఇచ్చిన. మనసులో ఏముందంటే కనుక వీళ్ళకి 500 ఇస్తే కనుక నాకు ఆపరేషన్ దాదాపు సుమారు అవుతుంది కదా, నా దగ్గర కొంచెం నేనే ఏమైనా అప్పు చేయాలనుకుంటే మళ్ళీ ఎట్లా పడుతుంది అనుకుని మనసులో ఉండా ప్రారంభం చేస్తూ ఉన్నా. ఇంకా ఆ ఆలోచన వస్తూ ఉంటాయి. మునగానే మనం పేదలు ఏం చేయాలి, మనం పరామర్శించాలి కదా. వాక్యం చెప్పిన కానీ ప్రారంభం చేసినాక మాత్రం తెచ్చుకోండి అని ఇచ్చి వచ్చింది. నేను బయలుదేరి ఇంకా డౌన్ దిగుతూ ఉన్నా పై నుంచి కొండ మీద నుంచి. ఒక ఆయన ఫోన్ చేసిన, బ్రదర్ నేను కొంచెం అమౌంట్ పంపించండి అని చెప్పినాను. ఎందుకు అంటే కనుక ఏముంది నాకు దేవుడు చెప్పిన పంపించండి. నేను ఇచ్చింది 500, నాకు 500 పంపించాను. నేను ఇచ్చింది ఎంత? నాకు ఎంత చెప్పండి? 500 పంపించాను. సరే తెల్లవారి ఆదివారం సాయంకాలం ఆపరేషన్కి పోయినాము. హాస్పిటల్కి పోయిన తర్వాత ఇప్పుడు సరే అంతా చూసిన తర్వాత సిద్ధపరిచినారు. సరే ఇంకొక ఆయన మళ్ళీ డబ్బులు పంపిస్తాను. నేను ఆపరేషన్ జరుగుతూ ఉందని మా సంఘంలో చెప్పలేదు. అర్థమైంది? నేను ఎవరికి చెప్పలే, అనవసరం కూడా చేయాలి. సంఘాలు ఆపరేషన్ జరుగుతుంది ఎవరికి చెప్పకుండా సైలెంట్ సవాలు వెళ్ళిపోయినా. అయితే హాస్పిటల్ పోయిన తర్వాత ఒక పిల్లడు 10 పిల్లలు వచ్చారు. ఏం ఇక్కడ వచ్చిన ఆంటీకి ఆపరేషన్ జరిగింది.
అంతే అబ్బాయి మా దగ్గర ఉన్నాడు కొద్దిసేపు ఉండి మళ్ళా ఆపరేషన్ జరిగేదో లేడు కానీ కొద్దిసేపు ఉండి కొంచెం మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్ గారికి ఫోన్ చేస్తాను కానీ ఎవరు చెప్పలేదు మొత్తానికి మీ ఇద్దరు హాస్పిటల్కి అన్న చెప్పలేదు, మా అక్క కూడా దాన్ని చెప్పలేదు, ఆమె కూడా చెప్పలే. చూడలేదు ఆపరేషన్ అయిపోయిన తర్వాత అందరూ చెప్పలేదు. ఆపరేషన్ చేసినాము హాస్పిటల్ అప్పటికి మొత్తం డబ్బులన్నీ కట్టేసి ప్రశాంతంగా సాయంత్రం చెప్పి అందరూ ఏదో ఒక్క మాట కూడా చెప్పలేదు మాత్రం అర్థమైంది. అంటే ఇప్పుడు నా యొక్క విశ్వాసం ఏంటంటే కనుక మన గురి అంత ఏమంట దేవుడు అంతే. అటువంటి విశ్వాసంతో మనం జీవించినప్పుడు దేవుడికి లోబడి జీవించబడేమంట దేవుడు మన నీతిగానే జీవింపజేస్తాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం లోబడి ఉంటే కనుక ఈ శత్రువులు మనం వెంటాడుతూ ఉంటాడు. ఎన్నో సందర్భాలు ఏదో శోధన చూపెడతాడు, ఏదో ఒకటి బాధ కలిగిస్తాడు, ఏదో ఒకటి బంధువులు వస్తారు, ఆ రోజే స్నేహితులు వస్తారు, ఆ రోజు పెళ్లి వస్తారు, ఏ రోజే రకరకాల ఇవన్నీ శత్రువు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. అయితే వీటన్నిటి మనం జయించడానికి శక్తి కావాలి కనుక దేవుడికి మనము లోబడి ఉన్నాం. నువ్వు లోబడి ఉంటే కనుక దేవుడు నీకు చెప్పండి సహాయము చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం దేవునికి మొట్టమొదటి ఏమంటా మనం ఎలా ఉన్నామో దేవునికి మనము లోబడి ఉండాలా. అప్పుడు దేవుడు లక్ష్యం ఉంచుతాడు. రెండోది ఏమంటా నీతిమంతులుగా తీర్చబడతాడు. మూడోది చెప్పండి ఆది కాండంలో చూసినట్టుగా 4వ అధ్యాయం రండి. ఆది కాండం 7వ అధ్యాయం 5వ వచనం 7, 5 వచనం. ఆది కాండం 7వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఆ జల ప్రవాహం భూమికి వచ్చినప్పుడు నోవాహు 600 ఏళ్ల వాడు. అప్పుడు నోవాహును కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడళ్లను ఆ ప్రవాహ జలమును తప్పించుకున్నాడు. సరే ఇప్పుడు అందుతుగా మనకు ఈ లోబడి ఉండదు అనేమంట నోవాహుకి చెప్పడంట కుటుంబము రక్షించబడదు. కాబట్టి మొట్టమొదటి నువ్వు లోబడి ఉంటే కనుక దేవుడు మన ఎందుకు లక్ష్యం ఉంచుతాడు. తర్వాత లోబడి చెప్పడం నీతిమంతులుగా తీర్చబడతాం. తర్వాత ఏమంటారు కుటుంబానికి ఏమంట రక్షణ. యజమానుడు కష్టపడి పనిచేస్తే పిల్లలతో బతుకుతారు. అర్థమైందమ్మా. యజమానుడు పనిచేస్తే ఏమంటారు పిల్లలందరూ కుటుంబంలో అందరూ సంతోషంగా. యజమానుడు తాగి తదలాడితే ఏమైంది చెప్పండి కుటుంబంలో ఏముండవు. ఎందుకు సంపాదించేవాడే తాగి తదలాడితే ఏమో కూడా. కాబట్టి మనం దేవుడికి లోపడితే కనుక మన కుటుంబం అంతా కూడా దేవునికి లోపడి రక్షించబడుతుంది. రెండవది మనం గమనిస్తే కనుక పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ రండి. మొదటి పేతురు పత్రిక పరిశుద్ధత కలిగి ఉంది. మొదటి పేతురు పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. త్వరగా 1:16. మొదటి పేతురు చదువు 1:16. 1 పేతురు 1:16 అంటే 14 కలిసి ఉంటాయి. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. కాబట్టి రెండో విషయం గమనిస్తే కనుక పరిశుద్ధంగా మనం ఉండాలి. మొట్టమొదటి లోబడి ఉండాలి. రెండోది ఏమంటా పరిశుద్ధంగా ఉండాలి. అపరిశుద్ధత మనం ఉండకూడదు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువులు చూడలేడు. కాబట్టి అపరిశుద్ధంగా ఉండద్దు, పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉండాలి. మన దేహం అంతా సందర్శన పాటలు పాడతారు. ఎందుకంటే నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే, పరిశుద్ధత నాకియ్యుమా, పరిశుద్ధత నాకియ్యుమా అని సందర్శన పాటలు పాడతారు. అంటే కాళ్ళు చేతులు దేహము నోరు ముక్కు నాలుగు అన్నీ ఏమంట ఎవరి వరకు యేసు కరెక్ట్. కాబట్టి పరిశుద్ధం లేకుండా మనం ప్రభువును చూడలేము. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటున్నాము మాటల్లో కానీ క్రియల్లో కానీ ఆలోచనలో కానీ. చాలా మందికి ఏంటంటే బాడీ ప్రజెంట్ మైండ్ కూర్చున్న మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? కాబట్టి మనం పరిశుద్ధం కలిగి జీవించాలి. పరిశుద్ధం లేకుండా మనం ప్రభువుని చూడలేము. పరిశుద్ధం లేకుండా ప్రభువులో పరలోకానికి పోలేము మనం. కాబట్టి ఎగ్జాంపుల్ మనం చెప్తే కనుక 10 మంది కన్యకలే కానీ 5 మంది మాత్రమే లోపలికి ఎందుకు చెప్పండి. మరి సిద్ధులు ఏమంటా నూనె సిద్ధపరుస్తుంది. కాబట్టి 10 మంది కన్యకలైనా
10 మంది దేవుని మందిరంలో నివసించే వారైనా, 10 మంది దేవుని ఆరాధించిన వారైనా, 10 మంది దేవుని పనిచేసిన వారైనా, 10 మంది దేవునికి అన్ని పరిచయం చేసిన అయినా లోపలికి పోయింది మాత్రం ఏమంటే ఎంతమంది? 5 మంది. కారణం ఏంటి? వారు సిద్ధపడిన వారు, వారు పరిశుద్ధంగా జీవించిన వారు, వారు యథార్థంగా జీవించిన వారు, దేవునికి లోబడిన వారు. అంతేకాకుండా ఏమంట, వారు ప్రభు కొరకు ఎదురు చూసిన వారు. ప్రభు ఎప్పుడు వస్తారో ఏమంట ఎదురు చూశారు. కాబట్టి ఒక సమయం వచ్చినప్పుడు ఏమంట వాళ్ళు వెంటనే లోపలికి తలుపు బూర వినబడగానే, ఆ కేక వినబడగానే ఏమై చెప్పండి, వాళ్ళు తగినంగా సిద్ధపరచుకున్నారు. తలుపు తెరవబడింది, లోపలికి వెళ్ళినారు, తలుపు వేయబడింది. మిక్కిన కన్యకు తర్వాత వచ్చినారు. అయ్యా తలుపు తీస్తావా అంటే కనుక మీరు నాకు ఎవరో తెలియకపోన్నారు. చూడండి, మన ఆత్మీయ జీవితంలో మనము పరిశుద్ధంగా జీవించకపోతే, యథార్థంగా జీవించకపోతే, నమ్మకంగా జీవించకపోతే, లోబడి జీవించకపోతే కనుక ఒక కాలం వస్తా ఉంది. రానున్న కాలం, రాబోయే కాలంలో ప్రభు యొక్క రాజ్యంలో చేరవలసిన మనము చేరకపోతే మన స్థితి ఏంటి? ధనవంతుడు అగ్నిలో కేకలేస్తా ఉన్నాడు. ధనవంతుడు తను భూమి మీదుగా దేవునికి లోబడకుండా అవిధులుగా జీవించినాడు, పరిశుద్ధంగా జీవించలేదు. తన జీవితంలో కారణం బట్టి ఆ యొక్క మనుషుడు నరకంలో యాతన పడుతా ఉన్నాడు, కేకలిస్తా ఉన్నాడు. ఓ అబ్రహామా, ఓ అబ్రహామా, నీ రొమ్ము లాజరు నా దగ్గరికి పంపించంటే అబ్రహాం తెలుసు, లాజరు దేవునికి ధనవంతుడు తెలుసు కదమ్మా. ఓ అబ్రహాం తెలుసు, అబ్రహాం భూమి మీద ఉన్నప్పుడే తెలుసు ఎవరికి? ధనవంతుడు. అంటే వాక్యం ఎరిగిన వాడే కానీ పరిశుద్ధంగా జీవించిన, వాక్యం ఎరిగిన వాడే ప్రభువుగా జీవించిన, వాక్యం ఎరిగిన వాడే కానీ నమ్మకంగా జీవించిన, వాక్యం ఎరిగినాడు కానీ లోబడి జీవించిన కారణం బట్టి ఇప్పుడు ధనవంతుడు అగ్నిలో కేకలేస్తా ఉన్నాడు. అబ్రహామా, అబ్రహామా, నా యందు కనికరపడి లాజరును పంపించ, ఎందుకు యాతన పడుతా ఉన్నా? ఒక వేలికోన ముంచి నా గొంతుకను సల్లార్చడానికి లాజరును పంపిస్తావా? చూడండి, దేవునికి లోబడక, దేవుని మాట వినక, పరిశుద్ధంగా జీవించగా, విశ్వాసం ఉంచక, తన జీవితంలో అతిశయించిన కారణం బట్టి, గర్వం కారణం బట్టి తన జీవితంలో ఇప్పుడు నరకలు కలుగుతా ఉన్నాడు. కాబట్టి భూమి మీద మనము దేవుని బట్టి మనం అతిశయించడానికి వీలు. ఎవరిని బట్టి అతిశయించాలా? దేవుని బట్టి, మనం ప్రభుని బట్టి మనము అతిశయించాలి. కాబట్టి మనుషుడు భూమి మీద లోబడి జీవించలేదు. వాక్యం వినొచ్చకపోతే ఎన్నోసార్లు దేవుని యొక్క మందిరము తెలిసి ఉండొచ్చు, ఎన్నోసార్లు వాక్యము సువార్త చేసినప్పుడు వినొచ్చు. కాబట్టి మనుషుడు దేవునికి లోబడలే, దేవుని దగ్గరికి రాలే, పరిశుద్ధంగా జీవించలే, దేవుడు మనకు పెడిసినట్టు. ఎందుకంటే కనుక అతిశయిస్తా ఉన్నాడు. నాకు ఎందుకు ఇప్పటి నాకు సమృద్ధిగా ఉంటా ఉంది, సమృద్ధి అంటే నాకు డబ్బులు ఉంటా ఉన్నాయి, సమృద్ధి ధనం ఉంటా ఉంది, నాకు పలుకుబడి ఉంటా ఉంది, పేరు ప్రఖ్యాతి నాకుంది, కాబట్టి నాకు ఎందుకు అనేటువంటిది మనుషుడు జీవిస్తూ వచ్చినాడు. కనుక ఇప్పుడు తన జీవితంలో నిరాశతో నరకంలో వేధించబడతా ఉన్నాడు. కాలిపోతా ఉన్న సందర్భంలో సరిపోలేదు కానీ ఈ ఆత్మ ఖాళీ కేకలేస్తా ఉన్నప్పుడు, ఓ అబ్రహామా, ఓ నా ఏదేమంట కనికరపడు. చూడండి, తన జీవితంలో ఎక్కడ పశ్చాత్తాపడు చెప్పండి, అక్కడ పశ్చాత్తాపడిన ప్రయోజనము. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు లోబడి ప్రభుత్వంతో జీవించు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే ప్రభుత్వంగా త్యాగం చేయి. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే లోబడి జీవించు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే దీన మనసు కలిగి ఉండు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే తగ్గింపు కలిగితే కనుక నేను దేవుడు హెచ్చించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం ఎలాగా జీవించండి, మనం పరిశుద్ధంగా మనము జీవిస్తూ ఉంటున్నాము. పరిశుద్ధమైన మాటలు మన జీవితంలో కనబడుతూ ఉందా? పరిశుద్ధమైనటువంటి సంభాషణ మన హృదయంలో ఉంటా ఉందా? కాబట్టి ఒక మనుషుడు ఒకసారి కోపంలో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైంది, అప్పుడు నేను ఉన్నాను పక్కలో, ఇంకా మాట్లాడతాను కోపంలో, ఏం మాట్లాడుతున్నా అర్థం కాలే. పోయి బ్రదర్ అన్న బ్రదర్లేదు కదా మాట్లాడాను. అయ్యో నేను సేవకున్నట్టు ఏం లెక్క ఎందుకంటే ఏమడితే ఇప్పుడు ఆయనకి మనసు అంతా వాళ్ళు తిట్టాలి అంతే. ఇంకా బ్రదర్ లేడు, బ్రదర్ పక్క మాట్లాడాను. ఇంకా పక్కనే వచ్చింది బ్రదర్ అనే మన పేరు అన్న. అప్పుడు మన లోకల్లోకి వచ్చినాడు. ఇప్పుడు చెప్పిన అయ్యో ఏంది హృదయం నిండిదాన్ని బట్టి లోనే చేసేపడి మాట్లాడుతున్నాను. పొరపాటున అది అనుకోకుండా
కాదు అనుకోలేదు అన్నావు అని చెప్పాను. లేదు అనుకోని వచ్చాయన్నా, లేదా నీ హృదయంలో అవి దాగి ఉన్నాయి తీసేయండి. అవి దాగిన గడుపులో బయటకు వస్తూ ఉన్నాయి. జాగ్రత్త ఉదాహరణ లెక్క చెప్పాలి. నీ మాటలు ఏమో చెప్పండి, కొద్దిగా ప్రతి మాటకు లెక్క చెప్పవలసింది, మంచివైనా సరే. కాబట్టి చెప్పిన లేదన్నా ఎప్పుడు రావు నాకు ఇప్పుడు వచ్చాయన్నా, ఇప్పుడు నేను చూడటేమన్నా ఇప్పుడు వచ్చాను చూడకపోతే అంతే కదా. కాబట్టి ఇక్కడ మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువులో చేయవేసిన నీవు, దేవుని ఆరాధించిన నీవు నీ జీవితంలో ఎలాంటి లోబడి జీవిస్తా ఉన్నావు, ఎలాగ నీ యొక్క మాటలు ఉపవేశంగా ఉంటా ఉంది. అందుకోసం నేను ఏమంటా ఉపయోగం అన్ని విషయాలు నగేస్తుంది. అంత ఉప్పు లేకపోతే ఏమంటావు రుచి, నువ్వు ఎంత మంచిగా వండినా ఉప్పు లేకపోతే, నీలో వాక్యం లేకపోతే, నీలో విధేయత లేకపోతే, పరిశుద్ధి లేకపోతే పనులకు మనము ఎంత ఆరాధన చేసినా, నేను ఎంత బోధ చేసినా, అతను నేనే సరే నువ్వే నేను బోధ చేసినా సరే, నువ్వు వాక్యం విన్నా సరే, నువ్వు ఆరాధన చేసినా సరే, అందరూ భూమి మీద ఏమి చేసినా సరే దీన మనసు లేకపోతే, లోబడి మనసు లేకపోతే, తగ్గింపు లేకపోతే, పరిశుద్ధం లేకపోతే మనం ప్రభువును చూడలేము. వాళ్ళు కన్నెక్కడే అర్థమైందా? అయితే వాళ్ళేమన్నా సిద్ధుల్లో నూనె ఎదురు చూడలేవాళ్ళు. ప్రభు ఒకనాడు పెళ్లి కుమారుడు వస్తాడు ఎదురు చూస్తా ఉంటారు. 5 రోజులు ఎందుకంటే ఎదురు చూడండి. కాబట్టి మనం కూడా ఒకనాడు ఈ లోకాన్ని మనం విడిచి తప్పకుండా వెళ్తాం. ఇక్కడ శాశ్వతమైన ఏది కూడా మనకు లేదు. ఇక్కడ ఎవరు మనం ఉండడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు మనం ఒక మార్కెట్కి వచ్చినట్లే భూమి మీద చెప్పాలంటే కనుక మార్కెట్కి వెళ్తాం. ఏం చేయమంటాం మార్కెట్ చెప్పండి? మార్కెట్లో ఏమంటా మనం కొనుక్కునే వస్తువులు అయిపోతానే ఏం చేస్తాం, మన బ్యాగ్ ఎత్తుకొని మళ్ళీ ఎక్కడ మనం వస్తాం కొనుక్కునే మళ్ళీ అన్నీ కూర్చుంటాం. మనం ఎందుకు చెప్పండి, మన పని ఏమంటానికి అయిపోయింది. ఇప్పుడు మనం మందిరానికి వస్తాం, వచ్చేప్పుడు వదిలి పెడతాం. ఏంటి ఉంటారా మందిరం అయిపోయినాక ఏడిపోతారు మనం మన ఇంటికి మనం. కాబట్టి లోకల్ మనం కూడా అంతే, ఒక అతిథులుగా వచ్చి గెస్ట్గా వచ్చిన లోకంలోకి వెళ్తే వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం. కాబట్టి లోకంలో మనం ఎలాగ జీవిస్తా ఉన్నాం, లోబడి జీవిస్తా ఉన్నాం, విధేయులుగా జీవిస్తా ఉన్నాం, ఆయన ఆజ్ఞలు కట్టలు అనుసరిస్తూ ఉంటున్నామా, మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? పరిశుద్ధం లేకుండా ఎవరు ప్రభువును చూడలేడు. గుర్తుపెట్టుకో, మనము ప్రభువు చూడాలంటే కనుక మనం పరిశుద్ధులుగా, మనం ప్రభువును చూడాలి కనుక మనం విధేయులుగా మనము తగ్గించుకోవాలి. ఆ మనుషులు వచ్చినాడు, దేవా రొమ్ము కొట్టుకుంటాను, దేవాలయం పాపను క్షమించింది, నాకు ధైర్యం లేదు. చూడండి అతను విధేయత ఎలా ఉంటా ఉంది, అతని ప్రార్థన ఎలా ఉంటా ఉంది, అతని దీనత్వం ఎలా ఉంటా ఉంది. ఈ మాట చెప్పినప్పుడు తన జీవితంలో ఆ మాట చెప్తా ఉన్నప్పుడు ఏమంట దేవుడు చూస్తూ వచ్చాడు, అతను ఇక్కడ నీతిమంతులుగా నిజంగా అటువంటి దీన మనసు కలిగి ఉంటున్నాడు. కానీ 3 మనం గమనిస్తే కనుక బలం చెప్పి పరిశుద్ధత కలిగి ఉండుడే. దాని గురించి కొన్ని మాట్లాడే కానీ చెప్పవలసి లేదు. అయితే మనం 3వది ఏమంటే కనుక బలవంతులై ఉండుడే. అంటే చూద్దాము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 చూద్దాం. ఎఫెసీ పత్రిక 6:10 ఆయన ఏమంట బలవంతులై ఉండాలి. కాబట్టి మనం బలవంతులుగా మనం జీవించాలా. ఎలాగ బలవంతులు? అన్నం తింటే మనకి ఏమొస్తుంది? బలం వస్తుంది కదా. కాబట్టి మనం మొట్టమొదటిగా ఎలాగ ఉండాలి? భూమి తల్లికి మనము లోబడి ఉండాలా, తర్వాత పరిశుద్ధులుగా ఉండాలా, 3వది ఏమంట బలవంతులుగా ఉండాలి. ఎలాగ బలం వస్తుంది? ఎప్పుడు బలం వస్తుంది? 119 కీర్తనలు ఏమంట చూడమాట 119 కీర్తనలు 119 కీర్తన 50 వచనం చదువు. సరే, ఇది కూడా ఒక పాయింటే. ఈ వాక్యం బ్రతికించింది, ఈ వాక్యం బాధలో నెమ్మది కలిగిస్తారు. కాబట్టి ఇప్పుడు మనకు మనం ఎలాగా బలవంతులం అవుతామంటే కనుక
మన హృదయంలో వాక్యం ఉండాలి. ఈ వాక్యం ఉంటే మనం బ్రతికించబడతాం. ఈ వాక్యం మన బాధలను తొలగిస్తుంది. గోధుమ మాట అంటారు కూడా, నీవు నాకు దొరకక క్రోవు మీద నాకు దొరికిన మాట ఏదైనా గుర్తురాడు. అది కదమ్మా, క్రోవు మీద నాకు దొరికినట్టు ఒక మాట వస్తుంది. అది ఎక్కడ ఉంది? అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి ఎలా ఉందంటే కనుక ఆ వాక్యము క్రోవు మీద నాకు దొరికినట్టు గుర్తున్నాడు. సరే 119 కీర్తనలు గమనిస్తే కనుక మనం ఎలాగ బలవంతమవుతామంటే కనుక దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం మన జీవితంలో ఉండాలి. ఈ వాక్యం ఉంటే మనం బలవంతమవుతాం. లోకంలో బలగం కాదు, లోకంలో స్నేహితులు కాదు, లోకంలో బంధువర్గం కాదు, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క రక్త సంబంధి కాదు. కానీ బలము దేవుడే నా బలం, దేవుడే నా శక్తి. అందుకే అన్నా ఉంటా ఉంది, ఇప్పుడు ఆనందిస్తే యెహోవాయే నాకు బలం. కాబట్టి ఎల్కానా ఉన్నాడు, ఇంకా రక్త సంబంధి కూడా సైలెంట్ కూడా ఇప్పుడు దేవుడే నా బలం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగ బలవంతమవుతామంటే కనుక దేవుని వాక్యం ఉంటే మనం బలవంతమవుతాం, కానీ వాక్యం లేక బలవంతము కాలేం. కాబట్టి ఎవడైనా ఈ మాట వింటే కనుక వాడు బలవంతుడవుతాడు. కాబట్టి వాక్యం మనలో ఉండాల. వాక్యం మన జీవితంలో ఉందా? ఈ వాక్యం మన హృదయంలో నింపడితే కనుక ఈ వాక్యం చేత మనం కట్టబడినప్పుడు, ఈ వాక్యం చేత ఈ వాక్య ప్రకారం జీవించినప్పుడు, ఈ వాక్యం మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం బలవంతులుగా ఉంటాం. శారీరకంగా ఎలాగైతే మన ఆహారం తిని మంచి ఫుడ్ తీసుకొని మనం బలంగా కలిగి ఉంటున్నామో, ఈ లోకంలో కూడా మనం ఆత్మీయంగా మనం బలహీనం కాకుండా మనం బలవంతంగా ఉండాలి. కనుక దేవుని వాక్యం చేత మనం ఏమంటా నింపబడాలా. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం బలవంతులు అవుతాం. దేవుని వాక్యం లేకపోతే మనం ఏమంటాం చెప్పండి? అందుకేమన్నాడు, మీరు క్షమాపణ లేకుండా, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, మీలో అనేకులు బలహీనులు అన్నమాట. చూడండి 30వ వచనం, ఇందువలనే మీరు అనేకులు బలహీనులు, రోగులు చాలా మంది నిద్రిస్తేందుకు అంటే కనుక మీరు ప్రభు వివేచింపక తినితలగవాడు తనకు శిక్ష తరుణకి తిని. కాబట్టి ప్రభు శరీరం వివేచింపక అంటే మనం వివేచన లేకుండా, తెలివి లేకుండా, అజాగ్రత్తగా లోబడకుండా, పరిశుద్ధంగా ఉండకుండా మనం తీసుకుంటే కనుక మనం చెప్పలేమంట మనము బలహీనమైపోతాం. మనం బలవంతులుగా ఉండాలా. మన హృదయంలో వాక్యం ఉన్న మనం బలవంతులమవుతాం. కాబట్టి హృదయంలో వాక్యం ఉంటావు సమృద్ధి. ఈ వాక్యం చేత నింపబడ్డావా? ఈ వాక్యం నీ జీవితంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీలో ఉంటే కనుక మనం బలం వస్తుంది. కాబట్టి 3వది చెప్పినంటే మనం ఎలా ఉన్నప్పటి బలవంతులుగా ఉన్నాము. మనం బలంగా ఉండే కనుక దేవుని ఆశ్రయించాం. ఈ సంవత్సరం వాగ్దానం చెప్పండి, దాని సమస్తమును ఎడ సంపాదించుకున్నాడు, అంతా పోయింది. వాళ్ళు వచ్చారు, ఎవరు సిగ్లకు మీద వచ్చి పడి మొత్తం కాల్చి కొల్లగొట్టుకుని పోయినారు. మొత్తం దావీదుకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. ప్రజలు వచ్చారు, దావీదు రాళ్ళతో కొట్టి సంపాదన దావీదు. చూడండి, కనుకనే ఇప్పుడు దేవుని విశ్వాసం వచ్చిన వాడు దావీదు గోప విషయంగా దేవుని వాక్యం చేత దావీదు ఏమంట నింపినాడు. కాబట్టి దేవుడు దావీదును, ఇప్పుడు దావీదు కష్టం వచ్చింది. చూస్తే కనుక మొత్తం కొలగొట్టిపోయినారు, మొత్తం చర్యలు తీసుకుని పోయినారు, పిల్లలు మొత్తం ఆడవారు మొత్తం పోయినారు. ఏమి లేదు. ఇప్పుడు ఈ ప్రజలు వచ్చారు, ఇది రాత్రుడు సమ దగ్గర కుదిరాలనుకున్నారు దావీదు. వీడికి సమయం లేమంట. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసి, దేవా నేను వెళ్తే వాళ్ళని కలుసుకుంటానా లేదా విచారణ చేసినాడు. విచారణ చేయడానికి ముందు ఎందుకు ప్రారంభం చేసి ఎందుకు విచారణ చేసిన ఇంకా దావీదు యొక్క హృదయంలో వాక్యం ఉంది కాబట్టి, దేవుడు అంటే భయము ఉంది కాబట్టి. ఎందుకు అంటే కనుక చిన్న వయసు పడేవాడు దావీదు గొల్యాతును చంపినాడు. ఏమన్నాడు అంటే గొల్యాతుకు పోయేటప్పుడు, ఇప్పుడు ఈ గొల్యాతు అన్నాడు, ఏమరా నేను కుక్కన ఏమన్నా, నువ్వు నా మీదకి కర్రను తీసుకొని వస్తున్నావు అన్నాడు. అప్పుడు దావీదు ఏమని చెప్పండి, నేను యెహోవా నామం పెట్టి నేను మీదికి, అంటే దేవుని యొక్క గొప్ప విషయం, దేవుని గొప్పతనం ఏందో, దేవుని యొక్క
ఆ యొక్క సహాయం ఏంటో దావీదు చిన్న వయసులోనే తెలుసంటే కనుక దావీదు హృదయంలో దేవుడు ఉన్నాడు. దావీదు దేవుని యొక్క వాక్యము చేత నింపబడ్డ కాబట్టి ఇప్పుడు దావీదు చిన్న వయసులోనే గొల్లియాతును చంపడానికి మనసు కుదుర్చుకున్నాడు. అది ఎంత వాడాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఇశ్రాయేలు మేము, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు మామిడి గీతానికి వస్తాడా? వీళ్ళు చంపేస్తారు. ఏం భయపడలే. అంటే వాక్యం చేత నింపబడ్డాడు. దేవుని యొక్క వాక్యం చేత దావీదు నింపడు కాబట్టి ఇప్పుడు దావీదు ధైర్యం వస్తా ఉంది. ఎవరు చంపని చెప్పండి? గొల్లియాతును చంపడం. ఈ లోకంలో నీకు కూడా ధైర్యం కలిగినగా నువ్వు వాక్యం చేత నింపబడన్నా. నేను వాక్యం లేకపోతే ధైర్యం రాదు. నేను వాక్యం లేకపోతే కనుక నువ్వు ధైర్యంగా చేయలేవు, చెప్పలేవు. కాబట్టి పిల్లారా, ఇక్కడ నువ్వు యొక్క పరలోక రాజ్యం వెళ్ళవలసిన మనము మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండాలా. రెండోది ఏమో చెప్పండి? పరిశుద్ధంగా. మూడోది ఏమంటా? బలవంతులై ఉండాలి. కాబట్టి ఈ బలవంతులైనటువంటి ఈ బలమైనటువంటి ఈ యొక్క గొల్లియాతును చంపడానికి ఈ బలవంతుడు దావీదు వస్తాడు. చిన్నవాడు చూడడానికి శారీరకంగా చాలా పొట్టివాడే, ఎన్నిక లేనివాడు. తండ్రి దృష్టిలో కూడా దావీదు ఎన్నిక లేనివాడు. అన్న దృష్టిలో దావీదు ఏమంట? ఎన్నిక. దావీదు ఇక్కడ ఎన్నికలు దావీదు కోరుకున్నటువంటి ఒక రాజు, కింగ్ ఆఫ్ కింగ్, రాజులకు రాజు దావీదు. కాబట్టి ఇప్పుడు దావీదు గమనిస్తే కనుక ఉపయోగించి వస్తే కనుక ఇప్పుడు దావీదు వెళ్ళాడు. దేవుని విచారణ చేసుకున్నాడు. దేవా నేను పోతే కలుసుకుంటాను లేదా చెప్పున్నాను. సరే వెళ్ళు అన్నాడు. అంటే ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దావీదు ఎవరిని ఆశ్రయించాడు చెప్పండి? దేవుని ఆశ్రయించినాడు. కాబట్టి దేవుని ఆశ్రయించిన కారణాన్ని బట్టి దావీదుకు దేవుడు విజయము ఇచ్చినాడు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే వాక్యం చేత నింపబడి ఉంటావో, వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటావో, నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు నీలో వాక్యం ఉంటే కనుక దేవుని తప్పకుండా వస్తావు. వాక్యం లేకపోతే చెప్పండి. దావీదు జీవితంలో వాక్యం లేకపోతే ధైర్యము రాదు. దావీదు దేవుని విశ్వాసం ఉంచకపోతే దావీదు పిల్లలు చంపడానికి మనసు రాదు. ఇక్కడ చూసినప్పుడంతా ఈ సిగ్లకు వచ్చి మొత్తం కొలగొట్టిపోయినప్పుడు, ఈ కాల్చబడినప్పుడు, ఈ పట్టాలు చూసినప్పుడు దావీదు జీవితంలో వాక్యం లేకపోతే కనుక దావీదు దేవునికి విచారణ చేసేవాడే. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటావో, నువ్వు దేవుని వాక్యం నింపడి ఉంటావో, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలు రావని చెప్పండి. అందరికి వస్తాయి రావా చెప్పండి? నీకు సమస్యలు వస్తా ఉన్నాయంటే అర్థమేమని? నువ్వు చెప్పండి ఏమంటా? ప్రభువుకు సమీపంగా ఉన్నావని అర్థం. నీకు ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉన్నావంటే కనుక నువ్వు సైతానికి దగ్గరగా ఉన్నావని అర్థం. అవునా కదా? చెప్పండి, నిజమంటారా? కరెక్ట్. నువ్వు ప్రతిరోజు మనం పరిశోధించబడాలి. కాబట్టి దావీదు యొక్క జీవితంలో, దావీదు హృదయంలో ఈ వాక్యం ఉంది కాబట్టి ఈ కష్టం వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు, ఈ దుఃఖం వచ్చినప్పుడు, ఈ కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవుడు దావీదు దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి దావీదు, దేవా నేను చూడన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు జైల్లో వస్తా ఉన్నారు, నన్ను కొడతా ఉన్నారు, నేను విచారణ చేస్తాను బాబా, నేను వెళ్తానా, నేను వెళ్ళి సంపాదించుకుంటానా, నేను తిరిగి పోయిందని తెచ్చుకుంటానని విచారణ చేసినప్పుడు దేవుడు దాని చెప్పండి, దేవుడు సమస్తం దావీదు బుద్ధిదేవి గొప్పదేవి సమస్తం దావీదు ఏమంట అమ్మంట చదువుకోమంట ఇదేమంటే ఏ తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించుకున్నాడు. ఏంటి కారణం? దావీదు సమస్తము రక్షించుకున్నాడు. కొద్దిదేవి గొప్పదేవి కోల్పోయిందంతా కూడా తిరిగి సంపాదించుకున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏమి కోల్పోతూ వచ్చినావు? నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం కోల్పోతూ వచ్చినావా? నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత కోల్పోతూ వచ్చినావా? నీ ఆత్మీయ జీవితంలో దేవుని బలం కోల్పోతూ వచ్చినావా? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయినావో, ఏ నష్టపోయినావో తిరిగి సంపాదించుకునేగా నువ్వు ప్రభు దగ్గరికి సమీపంగా. కాబట్టి మన జీవితం మనం కోల్పోతూ వచ్చినాం. ఎన్నో సందర్భాల్లో మనము దేవునికి లోబడకుండా మన జీవితంలో జీవిస్తూ వచ్చినాం. ఎన్నో సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో
పరిశుద్ధమైన కోల్పోతూ వచ్చినాం. ఎన్నో సందర్భాల్లో వాక్యం మనలో లేకుండా పోయింది కనుకనే మనం బలహీనంగా ఉన్నాం. ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు, నువ్వు కోల్పోయిందల్లా, నువ్వు నష్టపోయిందల్లా తిరిగి సమకూర్చుకోవాలంటే, నువ్వు కోల్పోయిందల్లా, నష్టపోయిందల్లా, పోగొట్టుకున్నల్లా తిరిగి సంపాదించుకునే కనుక నువ్వు ప్రభు దగ్గరికి రా. నీ ఆత్మీయ జీవితంలో ఏం పోగొట్టుకున్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఏం నష్టపోతూ వచ్చినావు? ఎలాగైనా నీ శత్రువు వెంటాడుతూ ఉన్నాడు, ఎలాగ నీ సోదరు జయించలేకపోతూ వచ్చినావు, ఎలాగ ఎన్నో సందర్భాల్లో పడిపోతూ వచ్చినావు, ఎన్నో సందర్భాల్లో దేవుని మాట వినప్పుడు నష్టపోతూ వచ్చినావు. ఇవన్నీ దేవుడిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు ఏదైతే నష్టపోతూ వచ్చినావో, ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు కోల్పోతూ వచ్చినావో, నువ్వు తిరిగి సంపాదించుకోండి. నువ్వు ఏం చెప్పండి, దేవుని దగ్గర నువ్వు సమీపంగా ఒక నాణ్యం ఉంటుంది. ఇల్లంతా ఏమో చెప్పండి, ఇల్లంతా ఇదే కొరకుమా, ఒక్క నాణ్యం కొరకు ఇల్లంతా వచ్చింది. నీ జీవితంలో నువ్వు ఏం పోగొట్టుకున్నా? సమాధానం పోయిందా? నెమ్మది పోయిందా? లేకపోతే కృంగిపోతూ వచ్చినావా? బలహీనంగా ఉంటున్నావా? రక్షణ పోగొట్టుకున్నావా? లేకపోతే పాపం, లేకపోతే పరిస్థితులు కోల్పోతూ వచ్చినావా? విధేయత లేకుండా పోయిందా? ఏమైంది నీ జీవితంలో? ఏదైతే కోల్పోయినావో తిరిగి సంపాదించుకో. నువ్వు తిరిగి సంపాదించుకుంటే కనుక నువ్వు సమీపంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, సహాయం కొరకు వేడుకున్నప్పుడు దేవుడు నిన్ను మళ్ళా యథాస్థితిలో పెట్టేవాడు. దావీదు సమస్తం తిరిగి సంపాదించుకున్నాడు. కాబట్టి సంపాదించుకున్న సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మనము ఏదైతే కోల్పోతూ వచ్చామో తిరిగి సంపాదించుకో. మొదట్లో ఆశ సంపాదించుకో, మొదట్లో ఉన్న ప్రార్థన సంపాదించుకో, మొదట్లో ఉన్న భక్తి సంపాదించుకో, మొదట్లో నీకు ఏదైతే ప్రభువులో ఎలాంటి ఆసక్తి ఉన్నావో అదంతా తిరిగి మనం ఏం చేయాలట? సంపాదించుకోవాలి. నిజంగా ఎన్ని కోల్పోతూ వచ్చినాం? గత సంవత్సరాల, గత దినాల్లో మనం ఏదైతే కోల్పోతూ వచ్చినామో మనం తిరిగి సంపాదించుకున్నప్పుడు దేవుడు ఏమంటే సమస్తము దావీదుకు ఇచ్చినట్లుగా వీళ్ళ సమస్తం మనకు కూడా ఇవ్వబోతా ఉన్నాడు. ఈ అనుభవంలోకి మనం ఉంటున్నామా? ఎటువంటి అనుభవంలోకి మనం వచ్చినట్లయితే కనుక దేవుడు సమస్తము దావీదుకు ఎలాగైతే ఇచ్చినాడో దేవుడు మనకు కూడా ఇస్తాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఒక నిమిషం మనం పరీక్షించుకో. దేవా, నేను సమస్తం కోల్పోయిన వాళ్ళు, ఎన్నోసార్లు నీకు లోబడలేదు ప్రభా, ఎన్నోసార్లు నేను అపరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఎన్నోసార్లు ప్రభా నేను బలహీనంగా చేపడతా ఉన్నా, నేను శోధనకు గురైనా, నా విశ్వాసం కోల్పోయినా, నా యొక్క అవిధేయత నాలో కనబడుతూ ఉంది, నాలో పాపం కనబడుతూ ఉంది, నేను లోకం అని చూస్తూ ఉన్నాను, లోకం ఆశ చూస్తూ ఉన్నా. ఇది మనం కోల్పోతూ వచ్చినాం. క్షమాపణ కొరకు ఒక్క నిమిషంలో పరీక్షించుకున్నాం.